అన్నిట్లో సమానం పడ్డాయారా? ఇప్పుడు ఇంట్లో తక్కువ పడ్డది, ఇది అన్నయ్యకి ఇద్దాం. తక్కువ పడ్డ ముక్కలు నేను తింటారా? తక్కువ పడ్డ ముక్కలు నేను తింటారా? నాకేమద్దు, నీ అబ్బాయి దాబద్దు, నేను పోతా. హలో వ్యూయర్స్, నేను మీ నగేష్ పేసారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రో కాల్ చేశాడు. ఒక చిన్న దావత్ ఉందంట, అండ్ అలాగే వాళ్ళు అక్కడ కుండ చికెన్ ప్రిపేర్ చేస్తున్నారంట. సో అందుకనే బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్లో మీకు కుండ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. అదేందుకు తీసినావురా? ఇది ఆల్రెడీ ఇలా కుండ చికెన్ అండినాం ఆల్రెడీ. ఇక తీసుకొని ఇలా వాటర్ పోసుకొని ఫస్ట్ వాటర్ హీట్ చేసుకొని ఆ నీళ్ళు పారబోసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. కుండకాడిగో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పొయ్యిని తయారు చేసుకోవాలి ఇటుకలతో. తర్వాత కట్టెలు తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ మనం ఈ వాటర్ని వేడి చేయాలి. వేడి చేసి ఈ వాటర్ పారబోసి వేడైపోయినాయి. వాము ఎట్లా అయిందేంద్రా మొత్తం. ఆల్రెడీ మనం ఇంతమంది కాళ్ళ చికెన్ వేసుకున్నాం అలా కుండ చికెన్. ఇది వరకు ఇలా కుండ చికెన్ అందిరు, అందుకని ఇట్లా అయింది. ఏం చేస్తాలన్నా? కుండ చికెన్ కోసం మనకు వాళ్ళ వేసేటి అన్నీ రెడీ చేస్తాను. ఒక్కొక్కటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, చికెన్ అవన్నీ, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు. చికెన్ తెత్తాలి కానీ మన దావతి అన్ని తెచ్చిల్లారా? మన కళ్ళు బొచ్చడు ఉన్నది ఈరోజు దావత్ కదా, కళ్ళంతా ఆపేసినాం. మనకే కళ్ళు ఒక్కటేనారా, దావత్లు అన్నీ ఉండాలి కాదురా. కళ్ళు చాలు మనకు దావత్లో. హీరో కోట్రో ఫుల్ ఏం లేదారా? ఏ మనకు గవర్న వద్దన్న, నువ్వు బీర్లు కోట్లు తాగుతావు, మేము ఓన్లీ కళ్ళే. కళ్ళు రౌండ్గా కట్ చేయాలి మిర్చి.
నెక్స్ట్ కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయ కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఖాళీ కుండలో మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆఖరి ఘట్టం కళ్ళు వేయడం. ఇలా పైన కుండ ఎందుకురా? మనం ఇప్పుడు కుండలో వండుతున్నాం కదా, ఈ కిందున్న మంటల నుంచి పచ్చే పొగ లోపలికి పోకుండా, లోపలికి పొగ దొరికిందంటే అంతా చికెన్ అంతా పొగ వాసన వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా కళ్ళు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అండ్ ఇక దావత్ షురూ. సూపర్. కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు పడుతుందా? మంచిగా పుల్ల పుల్ల ఉన్నదిరా. అరే సురేష్ గారు కూడా 2 ముక్కలు తినిపోతాడు. మనకే సరిపోదు, వాడెందుకన్నా వాడు అరకిలో తింటాడు. ఏవాడు ఒక్కటే ముక్క తింటాడు. అరకిలో తింటాడు. ఏవాడు ఒక్కటే ముక్క తింటాడు. ఏమద్దు, మనకే సరిపోదు. ఇప్పుడు నాకే సరిపోయేటట్లేదు అంతే.
మన బ్రాండ్ థమ్స్ అప్ చేస్ ది థండర్. అరగ ఉప్తలవేంద్ర మొత్తం తాగుతావారా? ఎందుకు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలానే దావత్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.